రైతుకి ఒక ఎకరం వాడి కుటుంబాన్ని తరతరాలుగా పోషిస్తుంది, తరతరాలు. అలాంటిది అతన్ని రోడ్డు మీద పడేసేసి ఎకరమే ఉందబ్బా తీసుకుంటే ఏమైంది పరిహారం పడేస్తాను కదా అంటే ఎట్లాగా అయిపోయింది. దాన్ని జగన్ వ్యతిరేకించాడు. జగన్ పాదయాత్ర సందర్భంలో వెళ్ళినప్పుడు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ ఉంది, కావాలంటే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు, ఇక్కడ 15,000 ఎకరాలు తీసుకుని ఇన్ని వేల కుటుంబాలు పొట్ట కొట్టడం ఏంటని వ్యతిరేకించిన మాట వాస్తవం అతను. తర్వాత జగన్ అధికారంలోకి వచ్చాడు. వాళ్ళకి అక్కడ ఏం చేయలే, భూసేకరణ చేశారు, పెద్ద గొడవలైన రచ్చ. ఓడిపోవడంలో వన్ ఆఫ్ ద రీజన్ అది తెలుగుదేశం కూటమి ఆ రోజున ఓడిపోవడంలో. వీళ్ళు ఘన విజయం సాధించిన ఉత్తరాంధ్రలో వన్ ఆఫ్ ద రీజన్ అది భోగాపురం ఎయిర్పోర్ట్. శ్రీకాకుళం విజయనగరంలో ఫుల్గా కొట్టారు కదా వీళ్ళు. ఒక అచ్చెన్నాయుడు తప్ప ఎవరు తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఓడిపోయాడు కదా అప్పుడు, కళా వెంకటరావు కూడా. అట్లాంటి స్టేజ్ వచ్చింది. అది అయిపోయిన తర్వాత ఏం జరిగింది, వైసీపీ అధికారంలోకి వచ్చింది. వచ్చాక క్రాస్ చెక్ చేసినప్పుడు గాజువాక ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ సాధ్యం కాదు, బికాజ్ అదంతా ఇండస్ట్రియల్ జోన్ ప్లస్ వాటర్, అది డౌన్ ఏరియా. మేము ఇదివరకు నేను వైజాగ్లో పనిచేసినప్పుడు వర్షం కొండవరోపోతగా కురిసిందంటే ఫస్ట్ పరిగెత్తుకెళ్ళేది ఎయిర్పోర్ట్కి లైవ్ ఇవ్వడానికి ఓబీ వ్యాన్ తీసుకుని, ఎందుకంటే చక్కగా విజువల్ కనబడుతుంది. ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ కనబడుతుంది. ఆ తర్వాత కాలంలో ఫ్రంట్ది కొంచెం పైకి లేపారు, వెనకాలకు మాత్రం అట్లా కనబడేది. నేను ఉన్నప్పుడైతే వెనకాల అట్లా వాటర్ ఫ్లైట్లు ఆగిపోయిన సందర్భాలు అనేక సార్లు. అక్కడ వర్షం వచ్చిందంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి అదే చేసేవాళ్ళు లైవ్. అది అందులో అపీరెన్స్ కూడా ఉంటుంది కదా, విమానాలు అలాగే కనబడతా. అట్లాగే లైవ్లు ఇచ్చిన రోజులు నాకు బాగా గుర్తు. అక్కడ అది లోతట్టు ప్రాంతం, అది పైకి లేపాల. పైకి లేపితే ఆ వాటర్ పక్కన ఉన్న ఇండస్ట్రియల్లోకి పోతుంది. అదంతా ఏంటంటే మీరు అబ్జర్వ్ చేస్తే గాజువాకలో ఎంటర్ అయ్యేటప్పుడు ఉంటుంది, ఇట్లా ఉంటుంది రోడ్డు. ఆ పోర్టుకు వెళ్ళే రోడ్డుకి ఇది లెఫ్ట్ సైడ్కి ఉంటుంది. ఇదంతా డౌన్లో కట్టినటువంటి, ఈ డౌన్ మొత్తం అప్ చేస్తే ఊరు మునుగుతుంది, లేదా అసలు గందరగోళం ఉంటుంది. అది ప్రాక్టికల్గా లేదు అది.